రౌడీ హీరో విజయ్ దేవరకొండ కొత్త మూవీ కింగ్డమ్ నుంచి మేకర్స్ టీజర్ రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే. ఈ టీజర్కు ప్రేక్షకుల నుంచి అద్భుతమైన స్పందన రాగా రష్మిక మందన ఈ టీజర్పై స్పందించడం హాట్ టాపిక్గా మారింది. ఈ నేపథ్యంలోనే విజయ్ దేవరకొండ రష్మికను ముద్దుగా ఏమని పిలుస్తాడో తెలిసిపోయింది. విజయ్ దేవరకొండ హీరోగా నటిస్తున్న కొత్త చిత్రం వర్కింగ్ టైటిల్ VD12. బిజీగా గడుపుతున్న లైఫ్ లో చిన్న బ్రేక్ తీసుకుని ఎంజాయ్ చేయాలి అనుకుంటున్నారా? అయితే వెంటనే RV వెకేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ ని సంప్రదించండి. మరిన్ని డీటెయిల్స్ కోసం సంప్రదించండి 7997979960. ఈ మూవీ టైటిల్ తో పాటు టీజర్ ను ఫిబ్రవరి 12న ఆవిష్కరించారు మేకర్స్. ఈ భారీ యాక్షన్ థ్రిల్లర్ కు కింగ్డమ్ అనే పేరు పెట్టినట్టు ఈ టీజర్ ద్వారా వెల్లడించారు. ఇక టీజర్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుండగా రష్మిక మందన కూడా తన జావా ప్రమోషన్లను పక్కన పెట్టి కింగ్డమ్పై రియాక్ట్ అవ్వటానికి కాస్త టైం తీసుకుంది. ఇన్స్టాగ్రామ్ స్టోరీలో రష్మిక, ఈ మనిషి ఎప్పుడూ మెంటల్గా వస్తాడు, విజయ్ దేవరకొండ చాలా గర్వంగా ఉంటాడు అంటూ రష్మిక మందన చేసిన పోస్ట్ వైరల్ అవుతోంది. ఈ సందర్భంగా విజయ్ దేవరకొండ ఆమెను క్యూట్గా ముద్దు పేరు పెట్టి పిలవటం హైలైట్గా నిలిచింది. రష్మిక ఇన్స్టాగ్రామ్ స్టోరీస్కి స్పందిస్తూ ఆమెను ఋషి అని పిలిచాడు దేవరకొండ. గత కొంతకాలంగా వీరిద్దరి మధ్య ప్రేమాయణం నడుస్తోందన్న వార్తలు వినిపిస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే విజయ్ దేవరకొండ రష్మికను స్పెషల్గా ఋషి అని పిలవటం అందరి దృష్టిని ఆకర్షించింది. మరోవైపు కింగ్డమ్ టీజర్ రిలీజ్ అయిన గంటల వ్యవధిలోనే భారీ సంఖ్యలో వ్యూస్ రాబట్టింది. విజయ్ దేవరకొండ, గౌతమ్ తిన్ననూరి కాంబినేషన్లో వస్తున్న కింగ్డమ్ మూవీ టీజర్ పవర్ఫుల్గా ఉంది. ఇందులో జనాలను రక్షించాలని నిశ్చయించుకున్న రక్షకుడిగా విజయ్ దేవరకొండ కనిపించాడు. టీజర్లోనే 2025 మే 30న ఈ మూవీని రిలీజ్ చేయబోతున్నట్టు అఫీషియల్గా అనౌన్స్ చేశారు. ఇక టీజర్లో ఉన్న మరో స్పెషాలిటీ ఏంటంటే ఈ మూవీ తెలుగు వెర్షన్ టీజర్కి జూనియర్ NTR వాయిస్ ఓవర్ అందించారు. అలాగే తమిళంలో సూర్య, హిందీలో రణబీర్ ఈ కింగ్డమ్ మూవీ టీజర్కు వాయిస్ ఓవర్ అందించారు. యుద్ధంతో కూడిన నేపథ్యంలో కింగ్డమ్ మూవీ సాగుతుందని టీజర్ ద్వారా వెల్లడించారు. ఇక ఇందులో విజయ్ దేవరకొండ ఇంటెన్స్ లుక్లో బజ్ కట్, ఫుల్ గడ్డంతో గతంలో ఎన్నడూ లేని విధంగా కొత్తగా కనిపించాడు. అనిరుద్ రవిచందర్ అందించిన బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అదిరిపోయింది. ఈ యాక్షన్ ఎంటర్టైనర్లో విజయ్ దేవరకొండ పోలీసు అధికారిగా నటిస్తున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. కానీ టీజర్లో మాత్రం దీని గురించి ఎలాంటి హింట్ ఇవ్వలేదు మేకర్స్.